ఎల్లుండు 4వ తారీఖున ఒక శుభదినంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశమే కాదు ప్రపంచమే రాజకీయాలు ఇంత విలువగా ఉంటాయా అని చెప్పి ఆశ్చర్యచకితులే చూసినటువంటి సన్నివేశం వాజ్పేయి గారి హయాంలో, అలాగే వారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా జరిగింది. ఎందుకంటే ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని చూడటానికి అప్పటి రోజుల్లో ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్కి హాజరయ్యేవారంటే వారి యొక్క దేశం గురించి వారికి ఉన్న శ్రద్ధ, వారు మాట్లాడే విధానం ఈ రోజున మనం చూడాలి. అలాగే ఐక్యరాజ్య సమితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దేశం గురించి నిజమైన వాదన వినిపించగలిగిన నాయకుడు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి ఆయన ఆ రోజు పంపించారు. ఈ రోజున వారు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా రాజకీయంలో ఒక దిశానిర్దేశం మరియు స్ఫూర్తిదాయకం అని చెప్పి భారతీయ జనతా పార్టీ కాదు ప్రతి ఒక్క నాయకులు కూడా తెలుస్తున్నారు. ఒక్కొక్క చోట మేము చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మన రాజధానిలో నేను అక్కడ 3 రోజుల నుండి పనిచేయించేటప్పుడు అక్కడ వెళ్ళే సాధారణ రైతులు వెళ్తూ ఒక దేవాలయం ముందు దండం పెట్టుకున్నట్టు నమస్కారం చేసుకుని వెళ్తున్నారు. ఆయన అడిగారు ఏంటంటే, అవునయ్యా 4 రోడ్లు కావచ్చు, గ్రామీణ సడక్ యోజన కావచ్చు, అలాగే పిల్లలకి ఈ రోజున ఇచ్చేటటువంటి అంగన్వాడీలు ఇచ్చేటటువంటి గుడ్లు, పాలు, పసిపిల్లలకి ఇచ్చేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మోదీ గారి మన వాజ్పేయి గారి సమయంలో జరిగినాయి. దాన్ని ఈ రోజున మీరు కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా ఆయన దార్శనికుడు, పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి, దేశ అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి గొప్ప పనులు వారు చేశారు. అలాగే అణుపరీక్షలు అమెరికా ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలు విధించినా కూడా శక్తివంతమైన వాడికే ఎవరైనా గౌరవిస్తారు తప్ప శక్తిహీనులకు గౌరవించరు అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్మి అణుపరీక్షలు చేశారు. ఈ రోజున ప్రపంచం అంతా కూడా మన ఆపరేషన్ సింధూర్లో ప్రపంచం అంతా మనల్ని చూసి ఆశ్చర్యపోయిందంటే ఆ రోజున అబ్దుల్ కలాం గారి నాయకత్వంలో వాజ్పేయి గారు ప్రధానిగా ఉండి చేసినటువంటి దేశ రక్షణ కోసం చేసినటువంటి అణు పరీక్షలే అని చెప్పి ఈ రోజున మనందరం గుర్తుంచుకోవాలి. వారి రాజకీయ విధానం, ఆ రోజున వారు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని దేశంలో పాలన కోల్పోవలసి వచ్చినప్పుడు ఇతర పార్టీ నాయకులు మేము బేషరతుగా మీకు మేము మద్దతు తెలుపుతాం, మీరు పెట్టండి అంటే అవసరం లేదు, నాకు ఎప్పుడైతే నా కుటుంబంలో ఉన్న నాయకులు నాకు మద్దతు తెలపమన్నారో నాకు మిగతా వాళ్ళకి అవసరం లేదు, ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే మళ్ళా వెన్నికెలకి వెళ్తాను తప్ప ఇటువంటి కుటిల రాజకీయాలు మేము చేయమని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు వాజ్పేయి గారు. వారు ఎప్పటికీ కూడా ఆదర్శనీయం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రేపు 4వ తారీఖున అక్కడ మన లక్ష్మీపురం జంక్షన్లో ప్రారంభించేటటువంటి వాజ్పేయి విగ్రహానికి రావాలని చెప్పి వేడుకుంటున్నాం.